పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాఠీ పట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాకి చొక్కా వేసుకోబోతున్నాడు. ఇక ప్రభాస్ ఆల్రెడీ లాఠీ చార్జ్ చేస్తున్నాడంటున్నారు. మహేష్ మరోసారి పోలీస్ పాత్రలో దూకుడు పెంచబోతున్నాడు. ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్ కాకి లుక్ లో కిక్ ఇచ్చేలా రూట్ మారుస్తున్నారు. అసలు లెక్కే మార్చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ మరోసారి లాఠీ పట్టాడు. తను లాఠీ పట్టిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ ని లూటీ చేస్తూనే ఉన్నాడు. గబ్బర్ సింగ్ లో అదే జరిగింది. సర్దార్ గబ్బర్ సింగ్ సగం సందడితో సరిపెట్టింది. భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే కలిసొచ్చిన ఖాకీ చొక్కాలో కలెక్షన్ల వర్షం కురిపించేందుకు పవర్ స్టార్ మళ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రభాస్ కి కూడా ఖాకీ చొక్కా బానే కలిసొచ్చింది. కాకపోతే ఇంతవరకు అది వేసుకోలేదు. కానీ ఏక్ నిరంజన్ లో బౌంటీ హంటర్ గా మారాడు. ఇప్పుడు పూర్తి స్థాయి పోలీస్ గా దుమ్ము దులుపబోతున్నాడు. సలార్లో అండర్ కవర్ కాప్ గా ప్రభాస్ కనిపించనున్నాడనే లీకులు పెరిగాయి. మహేష్ బాబుకి పోలీస్ రూట్లో ఎప్పుడూ వసూళ్ల వర్షమే కురిసింది. పోకిరితో తన ఫేటే మారింది. అలాంటి తను మళ్లీ పోలీస్ లుక్ లో కిక్కిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరగబోతోంది. నిజానికి దూకుడు ఆగడు అంటూ పోలీస్ పాత్రలో కామెడీతో పాటు యాక్షన్ దాడి కూడా చేశాడు మహేష్. అదే కలిసొచ్చింది. కాసుల పంట పండింది. అందుకే నాలుగోసారి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న సినిమాలో అండర్ కవర్ పోలీస్ గా కనిపిస్తాడట మహేష్. అతడులో కిల్లర్ గా, ఖలేజాలో డ్రైవర్ కమ్ గార్డ్ గా కనిపించిన మహేష్ ఈసారి మాటల మాంత్రికుడి మేకింగ్ లో పోలీస్ గా కనిపించబోతున్నాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాద్షాలో పోలీస్ గా కనిపించాడు. ఇప్పుడు అండర్ కవర్ కాప్ గా దర్శనమివ్వబోతున్నాడు. మాఫియాను అంతం చేసేందుకు వాళ్లలోనే కలిసిపోయే పాత్రలో కనిపించనున్నాడట. కొరటాల శివ ఆ రేంజ్ లో తారక్ పాత్రని డిజైన్ చేశాడట. విక్టరీ వెంకటేష్ కి పోలీస్ పాత్రలు మిక్స్డ్ రిజల్ట్ నే ఇచ్చాయి. అయినా నష్టపోయిన పోలీస్ గా రివెంజ్ తీసుకునే పాత్రలో కనిపించబోతున్నాడు వెంకీ. అలా శైలేష్ కొలను మేకింగ్ లో సైంధవ మూవీ చేస్తున్నాడు.